జ్ఞానమని ఒక వాయువు ఉంటుంది. అది పాడుపడిపోయిన స్థలం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టుకున్నట్టే ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటుంది వ్యానం. అందుకే జీవుడు ఇంకా తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యానము వదిలిపెట్టాలి. వ్యానము దేనికి వదిలిపెడుతుందంటే కొడుకు వచ్చి హోమం చేస్తాడు. కొడుకు శవం దగ్గరికి వచ్చి కూర్చుని, పిచ్చమ్మా ఇంకా వదిలిపెట్టేసేయమ్మా ఈ శరీరాన్ని, పెద్దదైపోయింది కదా, ఈ శరీరం ఇక పనికిరాదు కదా, నువ్వు ఇందులో ఉండి బాధపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా, నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళమ్మా, ఏటి సూతకం పట్టి ఏడాది పాటు నీ ఉన్నతి గతుల కొరకు నేను పుణ్యకార్యాలు చేస్తాను, అమ్మా నువ్వు విడిచిపెట్టేయమ్మా అని అడుగుతాడు. కొడుకు మాటకు వదిలిపెట్టేస్తాడు. అందుకే కొడుకు చేస్తాడు. కొడుకు మాట అంత్యేష్టి యందు కూడా అంత గొప్పదై కూర్చుంది. అది కడుపున పుట్టిన బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే వ్యామోహం. అటువంటిది తల్లి. అందుకని తల్లిని పతనమునకు కారణమని నువ్వంటే నీకన్నా దుష్టుడైన కొడుకు లోకంలో లేడు. మా అమ్మగారండి అని నువ్వు నోరు చప్పరించకూడదు. మీ అమ్మగారి యొక్క ఏ విషయంలో విచారణ చేయడానికి నువ్వు అధికారివి కావసరం. ఆవిడ ఎప్పుడూ పరదేవత. పరదేవత గురించి విచారణ చేయడానికి నీకేం తెలుసని? నీ బుద్ధికి అందుతుందా పరదేవత? అమ్మ కూడా అంతే. అమ్మ నీ బుద్ధికి అందేది కాదు. ఆమె పరదేవత, కారుణ్యమూర్తి. కాబట్టి ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం. నిరంతర నమస్కారమే. అమ్మకి నమస్కారం ప్రేమతో ఎవడు చేశాడో వాడు 7 మాటలు ఆ రోజు కాశీ పట్టణాన్ని దర్శనం చేశాడని వేసేస్తారు. 3 మాటలు భూప్రదక్షిణం చేశాడని వేసేస్తారు. కారణమేమి? ఆ భక్తితో వాడు తల్లికి చేసిన నమస్కారము పరదేవతకు అందింది. కాబట్టి పరదేవతకు భక్తితో చేసిన నమస్కారం వలన కలిగిన ప్రయోజనము లౌకికముగా తీర్థయాత్రా ఫలితంగా మార్చి చెప్పినప్పుడు దాని ఫలితం అంతే. అది తల్లి యొక్క స్థానం. ఎప్పుడు నీ అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటుంది లోకం తప్ప మా నాన్నగారి కోణంలో మా అమ్మ, మా అమ్మ కోణంలో మా నాన్నగారు నీకు అనవసరం. అందుకే మనం మాట్లాడితే ఎప్పుడైనా ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసండి. ఈ వ్యవస్థ పార్వతీ పరమేశ్వరుల యందు ప్రారంభం. అందుకే శంకరాచార్యులు వారు ఆద్య కుటుంబిని అంటారు. మొదటి కుటుంబం వాళ్ళది, పార్వతీ పరమేశ్వరులది. మన్మధుడు బాణం